ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య ఉన్న విభేదాలు ఒక కొలిక్కి వస్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి విజయమ్మ మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లో షర్మిల జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు ఏ విధంగా వైఎస్ షర్మిల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎంత ఉప్పు నిప్పుగా ఉన్నారనేది మనం స్పష్టంగా చూసాం. తర్వాత పరిణామాల్లో వైఎస్ఆర్సీపీ చాలా ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. దాని తర్వాత ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ కుటుంబ సభ్యులందరినీ దగ్గరికి చేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే తల్లితో షర్మిలకి నచ్చజెప్పించే కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం వైఎస్ షర్మిలతో విజయమ్మ భేటీ అయ్యారు. భేటీలో స్పష్టంగా చెప్పారు, విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టమన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి తనకి రావాల్సిన ఆస్తులకు సంబంధించి కానీ, తనకి రావాల్సిన కమిట్మెంట్లకు సంబంధించి కూడా పాజిటివ్గానే ఉన్నాననే సంకేతాలు వైఎస్ షర్మిలకు ఇచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. మరొక వైపు ఇప్పటికే షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంపించిన ఈ రాయబారాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పటికే వైఎస్ షర్మిల స్పష్టంగా చెప్పారు, కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయనేది అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతారా? ఒకవైపు కాంగ్రెస్తో అసోసియేట్ అయి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి పిలిచినట్లయితే వెళ్ళి మాట్లాడతారా? వెళ్ళి మాట్లాడినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ వైసీపీ మద్దతుగా ప్రభుత్వం మీద రాబోయే రోజుల్లో కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం విజయమ్మ షర్మిలకి నచ్చజెప్పుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా చాలాసార్లు విజయమ్మని వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల దగ్గరికి పంపించారు, ఎన్నికలకు ముందు నచ్చజెప్పారు. కానీ అప్పుడు కూడా అంటే ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఇతర వాటాలకు సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాకుండానే కేవలం వచ్చి వ్యతిరేకంగా పనిచేయొద్దు, వ్యతిరేకంగా మాట్లాడొద్దు అనే ఒక చిన్న నచ్చజెప్పి రాజీ చేసే ధోరణి మాత్రమే కనిపించే నేపథ్యంలో షర్మిల వాటన్నింటినీ కూడా నిరాకరించారు. అయితే ఇప్పుడు కూడా విజయమ్మ మళ్ళీ రెండోసారి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏకాకి అయిపోయారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి మోరల్గా సపోర్ట్ కావాలి, కుటుంబ సభ్యులుగా మనం మోరల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉండాలి అనేది విజయమ్మ షర్మిల ముందు ఉంచిన ప్రతిపాదనలుగా తెలుస్తుంది. మరొక వైపు ఈ ఆస్తులకు సంబంధించి, వాటాలకు సంబంధించి, ఇతరత్ర అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా పాజిటివ్గానే ఉన్నారు అనే సంకేతాలు విజయమ్మ షర్మిల దగ్గర పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. దీని మీద షర్మిల తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. మరొక 2 వారాల్లో ఒక అనూహ్య పరిణామాలు అయితే జరగబోతున్నాయి. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మళ్ళీ కలుసుకోబోతున్నారు అనేది అయితే మనకి ఆ ఫ్యామిలీ నుంచి అందుతున్న స్పష్టమైన సమాచారం.